కేస్లాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రసిద్ధ నాగోబా జాతర సందర్భంగా నిర్వహించిన నాగోబా దర్బార్ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగోబా దేవతను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగోబా జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి సురేఖ చెప్పారు. మకడి కూడా ఉట్నూరు మండల్ శ్రీరామ్ దేవరావు సన్నాఫ్ జంగు మకడి కూడా ఉట్నూరు మండల్ మడవి సూర్యపాల్ సన్నాఫ్ మారుతి గిన్నెరా ఇంద్రవేణి మండల్ దేవరావు శ్రీరామ్ దేవరావు దేశ చరిత్ర మొత్తం చూస్తే అడవిని అత్యధికంగా కాపాడినటువంటి వాళ్ళు ఆదివాసులే. సో కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎఫ్ గారు పాట రాయడం జరిగింది. ఆ పాటను రిలీజ్ చేస్తున్నారు. సీడీలు రిలీజ్ చేస్తున్నారు. ప్లే చేయండి, పాట ప్లే చేయండి ఒకసారి. ప్లే చేస్తూ రిలీజ్ చేస్తే ఇప్పుడు మీరు వాళ్ళను ఏదో విధంగా ముంగటి తీసుకుపోతారని నేను చెప్తూ ప్రధాన సమాజానికి చైతన్యం చేయడం మీ రాష్ట్ర మీ యొక్క ఒపీనియన్ చెప్పాల్సి నేటి కార్యక్రమం దేశ చరిత్ర మొత్తం చూస్తే అడవిని అత్యధికంగా పెట్టుకొని డిఎఫ్ గారు పాట రాయడం జరిగింది. ఆ పాట రాష్ట్ర పండుగగా గుర్తించాలని మరి మనవాళ్ళు కోరారు. తప్పకుండా ఆ గుర్తించే క్రమం కూడా మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. నుంచి చాలా మంది చాలా సమస్యల మీద
మరి మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను మరి దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సమస్యల మీద చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు, ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళ వల్ల కానివి ఏమైనా ఉంటే పైనకు గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఐటీడీఏ పిఓ గారిని ఒక మరి చైర్మన్గా పెట్టి ఒక చిన్న కమిటీ, ఒక 3 మెన్ కమిటీ వేస్తారో ఏమేస్తారో వాళ్ళ కింద ఒక 3-4 మన డేటా ఎంట్రీ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్టెడ్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్లయితే మా డిపార్ట్మెంట్లలో మేము ఏమైనా చేయగలిగింది ఉంటే వాటిని పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో మీకు తెలుసు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర. మరి ఆ తర్వాత ఈసారి 4-5 మంత్రులు కూడా రావడం అనేది కూడా ఒక చరిత్ర. ముఖ్యంగా టెంపుల్స్ ఏమైనా వస్తే కలెక్టర్ గారు మాకు పంపించండి, మా వల్ల మేము అయ్యేట్టు 100% మేము చేస్తాము, దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇక ఫారెస్ట్ విషయానికి వచ్చినప్పుడు మీకు తెలుసు, ఈ ట్రైబల్ ఏరియాలలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా ఫారెస్ట్ గురించి. దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంటుందంటే దానికి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఇక్కడ మనము ఒక గడ్డపారతో ఒక రాయి తీసినా కూడా అక్కడ వాళ్ళకి ఆ పోర్టల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు డిఎఫ్ఓలు ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే అది మీ మీద కోపంతో మీకు ఇయ్యద్దనో కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ను అది వయలేట్ చేస్తే అది 100% వాళ్ళు డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సమస్యలు మా దగ్గరే డిఎఫ్ఓ గారి దగ్గరే సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన దగ్గర అయ్యేటివి ఆయన దగ్గర చేస్తాడు. ఆయన దగ్గర కానివి ఏవైతే ఉన్నాయో మేము మీటింగ్ పెట్టినప్పుడు, వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ మా వల్ల అయ్యే సమస్యలు మేము అందులో రెజల్యూషన్ పాస్ చేసి మేము అక్కడ తీసుకుంటాము. అక్కడ కూడా కానివేమన్నా ఉంటే మేము మళ్ళీ సెకండ్ ఫేజ్ అంటారు, మాది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ అంటే చెన్నైకి పోతాయి. చెన్నైలో అక్కడ క్లియర్ అవ్వాలి. అది కూడా క్లియర్ అయినాక థర్డ్ ఫేజ్ ఫైనల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోతాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినాక వాళ్ళు ఆమోదించిన తర్వాత మనం ఏమైనా కూడా చెయ్యొచ్చు. ఈవెన్ మీకు ఇదివరకు ఉన్న రోడ్డు మీద రోడ్డు పోయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం రోడ్డు పోసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ ఆవేదన మేము అర్థం చేసుకోగలం. కానీ ఇందులో ఉన్న చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇప్పుడు మీకు ఇల్లు ఏవైతే 500 చిల్లర కట్టనిస్తలేరో వాటిని ఏ విధంగా కట్టాలనే దానికి మేము పరిష్కారం తప్పకుండా ఆలోచిస్తాము. మరి ఈ మధ్య కాలంలోనే మేము వీలైనంత వరకు కూడా మరి ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేసి అది ఏ విధంగా సాల్వ్ చేద్దామని కేవలం గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను డిఎఫ్ఓలను పిలిపించి వారి ద్వారా మరి ఆ మీటింగ్ తీసుకొని ఆ సమస్యలను కూడా వారి దగ్గర నుంచి తీసుకొని అవి అక్కడ పరిష్కారం చేయగలిగినవి ఏమైనా ఉంటే ఆ మీటింగ్లోనే పరిష్కారం చేస్తాము. లేనివి ఏవైతే ఉంటే మేము ఏం చెయ్యాలనే దాన్ని బట్టి, దాన్ని ఎక్కడికి పంపించాలి అనే దాన్ని బట్టి మనకి మేము ఫాలో అప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా మీకు ఇచ్చిన ఇల్లు కట్టించే బాధ్యత మరి మేము తప్పకుండా తీసుకుంటామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి చెప్పారు. నిజంగా ఈ మారుమూల ప్రాంతంలో తప్పకుండా మీకు సంబంధించిన మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారికి నేను అదే చెప్పాను, సార్ ఇక్కడ ఏమేమి అవసరం ఉంటాయో ఒక రిపోర్ట్ తయారు చేయించి ఒక ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయండి.
చేసి వాళ్ళు కొంత చదువుకుంటే వాళ్ళలో కొంత అవగాహన పెరిగినప్పుడు మరి వాళ్ళకి బ్రతకడం తెలుస్తుంది. నిజంగా ఇప్పటికీ కూడా చాలా అమాయకులు గిరిజన ప్రాంతాల్లో నివసించే వాళ్ళు సమాజంతో వాళ్ళకి సంబంధం లేకపోవడం వలన వాళ్ళు చాలా అమాయకులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలా మిగలడానికి వీల్లేదు. వాళ్ళకు ఐఐటి అవసరం, ఐటీఐ అవసరం ఉంటుందా, లేకపోతే డిగ్రీ కాలేజ్ అవసరం ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా బీఈడి కాలేజ్ అవసరం ఉంటుందా, ఇట్లాంటివి ఏమేమి అవసరాలు ఉన్నాయో దయచేసి ఒక లిస్టు తయారు చేసి మీరు గవర్నమెంట్కు పంపించినట్టయితే ఐటీడీఏ ద్వారా పంపిస్తే మంచిది. ఇంకా మీకంటే కూడా ఐటీడీఏ ద్వారా పంపిస్తే తప్పకుండా పరిశీలించి ప్రభుత్వం, ఎందుకంటే ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 800 సంవత్సరాల జాతర, ఈ రోజు వరకు కూడా దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఇవ్వలేదు ఏ ప్రభుత్వము కూడా. అప్పటికప్పుడు ఏదో మరమ్మతులు చేయడము, మళ్ళీ జాతర అయిపోగానే విడిచిపెట్టడం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు, ఏంటి అంటే దాన్ని పర్మనెంట్గా స్ట్రక్చర్ ఇవ్వాలి, అది 100 సంవత్సరాలు కూడా నిలబడాలి అని చెప్పి ఆయన దాదాపు 250 కోట్లతోటి ఈరోజు సమ్మక్క జాతరను మరి నిలబెట్టడం జరిగింది. అట్లనే ఈ నాగోబా జాతరను కూడా ఇప్పుడు 22 కోట్లు ఏదైతే ఇస్తామన్నారో నేను వెళ్ళంగానే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి 100% 22 కోట్లు విడుదల చేపిస్తాను. ఆ తర్వాత దీనికి కూడా ఒక డిపిఆర్ అనేది, ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రిపేర్ చేసి రాబోయే రోజుల్లో ఈ జాతరను ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా కూడా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను.